మాది బొయ్యితీలు విలేజ్ అండి. ఎందుకంటే పిండి దుంపలు తవ్వడం అంటే పిండి దుంపలు అంటే ఇలా ఉంటాయండి. మరి ఇదిగో ఇలా వస్తాయి. గొయ్యి ఇంత లోతుగా తవ్వాలండి. చాలా లోతు గొయ్యి తవ్వడం వలన ఎన్ని దుంపలు వచ్చాయి. ఎన్ని దుంపలు రావడం జరుగుతుంది. ఇంకా దీనికన్నా ఇంకా లోతుగా ఉండే అవకాశం కూడా ఉంటుందండి. అది దుంపలు కనిపిస్తుంది తెల్ల తెల్లగా దుంపలు అలాగా. మరి ఈ విధంగా మా గిరిజనాలు గిరిజన బిడ్డలు మరి వారు బ్రతకడానికి కోసం తినడానికి ఇవి వారి శరీర పోషణ కోసం ఇలాంటి దుంపలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వారు కష్టపడతారండి. ఈ దుంప చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ దుంప చాలా ఆరోగ్యకరంగా ఉంటది. ఈ దుంపలు తినడం వలన మా గిరిజన రైతులు చాలా బలంగా శక్తిగా రాదండి. మరి ఇది ఆరోగ్యానికి చాలా మంచి దుంప అని మేము భావిస్తూ మేము తినడం తిందామన్నా దొరకదు. మరి కొని తినాలనుకున్న సంతకాడ దొరకదు. మరి కర్రపెండలో దొరుకుతుంది కానీ ఇది దొరకడం చాలా అరుదు. ఎర్ర చిలగడ దొరుకుతుంది, చామ దుంపలు దొరుకుతుంది. కానీ ఈ పిండి దుంపలు దొరకడం అనేది అరుదు. మా గిరిజన ప్రాంతాల్లో మాత్రమే దొరకడం అనేది జరుగుతుంది. మరి ఇంతే అండి. మరి ఈ దుంపల విషయాలు ఇలా ఉండి ఒక రైట్ ముగిస్తున్నామండి. నమస్కారం. ధన్యవాదాలు.